अथ एकादशोऽध्यायः विश्वरूपदर्शनयोगम्। अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेन मोहो उयं विगतो मम। అర్జునుడు పలికెను, నా మీద దయచే నీవు తెలియపరచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత నా మోహము ఇప్పుడు తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. సర్వ ప్రాణుల ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటము విషయము గురించి విస్తారముగా నీ నుండి విన్నాను. ఓ తామర వంటి నేత్రములు కలవాడా, నిత్య శాశ్వతమైన నీ మహాత్మ్యము కూడా విన్నాను. ఏవమేతద్యథాత్థత్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ. ఓ ప్రభూ, నీవెవరో నీవే చెప్పినట్టు నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపానివే. ఇప్పుడు నాకు నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది. ఓ పురుషోత్తమా, మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ యోగేశ్వర, నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వరూపమును నాకు చూపించుము. శ్రీభగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశో ఉధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు ఇలా పలికెను, వివిధములైన ఆకృతులు, పరిమాణములు మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను ఇదిగో తిలకించుము ఓ పార్థ. పశ్యాదిత్యాన్వసూన్ రుద్రానస్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. నాలో పరికించుము ఓ భరత వంశీయుడా. 12 అదితి పుత్రులను, 8 మంది వసువులను, 11 రుద్రులను, 2 అశ్విని కుమారులను, అంతేకాక 49 మరుత్తులు మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్చసి. ఒక్కచోటే కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగి ఉన్న జగత్తును నా విశ్వరూపము యందే దర్శించుము. ఇప్పుడు ఓ అర్జున, ఇంకా మరేదైనా చూడదలుచుకున్న వాటన్నిటినీ నా విశ్వరూపము యందే తిలకించుము. నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. కాని నా యొక్క విశ్వరూపమును నీ ప్రాకృతిక కళ్లతో చూడలేవు, కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ మహారాజా, ఇట్లు పలికిన పిదప ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన యొక్క దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను. అనేక వక్త్రనయనమనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. డ్యాష్ కామా 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 కామా. ఆ యొక్క విశ్వరూపములో అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళభూరితమై గుబాళిస్తున్నది. మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు.
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః. ఆకాశములో 1000 మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించిన ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటిరావు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అక్కడ ఆ దేవదేవుని శరీరము యందు సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్కచోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అప్పుడు పరామాశ్చర్యమునకు లోనయి రోమములు నిక్కబోడుచుకున్నవాడైన అర్జునుడు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తూ భగవంతుడిని ఈ విధంగా స్తుతించాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడు ఇలా చెప్పెను, ఓ శ్రీకృష్ణ, నీ దేహము యందు నేను సకల దేవతలను, ఎన్నెన్నో ప్రాణికోటి సమూహములను దర్శిస్తున్నాను. కమలము యందు కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడిని, శివుడిని, అందరు ఋషులను మరియు దివ్య సర్పములను చూస్తున్నాను. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో ఉనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అసంఖ్యాకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో మరియు కళ్లతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వర, విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలవాడా, నీ యందు ఎటువంటి ఆదిమధ్యాంతరములు చూడలేకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్దీప్తానలార్కద్యుతిమప్రమేయం. కిరీటముతో, చక్ర, గద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ యొక్క ఆశ్చర్యచకిత స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరంగా ఉన్నది. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. నీవే అనస్వరమైన పరమేశ్వరుడవు అని, వేదములచే ప్రతిపాదింపబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారము, నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు, నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ట భగవంతుడవు. అనాదిమధ్యాంతమనంత వీర్యమనంత బాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. నీవు ఆది, మధ్య, అంతము లేనివాడవు. నీ శక్తి అపరిమితమైనది. నీకు అనంతమైన బాహువులు కలవు. సూర్యచంద్రులు నీ నేత్రముల వంటివి మరియు అగ్నిని నోరు వంటిది. సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజపరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశమంతా మరియు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ ముల్లోకములు భయంతో కపించిపోవటం నేను గమనిస్తున్నాను. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్ భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. దేవతలందరూ నీలో ప్రవేశిస్తూ నీ యొక్క ఆశ్రయం పొందుతున్నారు. కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు మంగళకరమైన స్తోత్రములతో, కీర్తనలతో నిన్ను స్తుతిస్తున్నారు.
रुद्रादित्या वसवो ये च साध्या विश्वे उस्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्धसङ्घा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे रुद्रुलु आदित्युलु वसुवुलु साध्युलु విశ్వదేవతలు అశ్విని కుమారులు మరుత్తులు పితరులు గంధర్వులు యక్షులు అసురులు మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. ఓ మహాప్రభు, ఎన్నెన్నో నోర్లు, కళ్ళు, చేతులు, ఊరువులు, కాళ్ళు, ఉదరములు మరియు భయంకరమైన పళ్లతో ఉన్న నీ మహాద్భుతమైన స్వరూపము పట్ల పూజ్యభావంతో సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితమై ఉన్నాము. నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణు. హే విష్ణు, ఆకాశమును తాకుతూ ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ పెద్దగా తెరిచి ఉన్న నోర్లతో విశాలమైన అగ్ని గుండముల వంటి నీ కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు భయముతో గుండె అదిరిపోతున్నది. నేను ధైర్యమును మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను. దంష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రళయ కాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవా, నీవే జగత్తుకి ఆశ్రయము, దయచేసి నామీద కృప చూపుము. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమానా విసంతి దంష్ట్రాకరాలాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః డ్యాష్ కామా 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 కామా. ధృతరాష్ట్రుడి కుమారులందరూ వారి సహచర రాజులతో సహా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలకిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ల మధ్యలో చితికిపోయినట్టు నేను చూస్తున్నాను. యథా నదీనాం బహవో వం భువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః డ్యాష్ కామా 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 కామా. ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి వేగంగా పారుతూ వచ్చి కలిసిపోయినట్లు ఈ గొప్ప గొప్ప యోధులు అందరూ నీ ప్రజ్వలించే నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు. అగ్గిపురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనమైపోతాయో ఈ యొక్క సైన్యములు కూడా నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు. లేలిహ్యసే గ్రసమానః సమంతాల్లోకాన్ సమగ్రాన్వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు. నీ యొక్క భయంకరమైన నాలుకలతో అన్ని దిక్కులా ఎన్నెన్నో ప్రాణులను గ్రసించి వేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోళ్లతో వారిని కబళించి వేస్తున్నావు. హే విష్ణు, నీవు సమస్త జగత్తును నీ యొక్క భయంకరమైన సర్వవ్యాప్తమైన తేజో కిరణాలతో తప్పింపచేయుచున్నావు. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోऽस्तु తే దేవవర ప్రసీద. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిం.
నీవెవరో తెలియచేయుము ఓ భయంకర రూపము కలవాడా. ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను, దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికి ముందే ఉన్న నీ గురించి నీవెవరో తెలుసుకోగోరుతున్నాను, ఎందుకంటే నీ స్వభావము మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను. శ్రీ భగవానువాచ కాలో ఉస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే ఉపి త్వాం న భవిష్యంతి సర్వే యే ఉపస్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు ఇలా పలికెను, నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనము చేసే మూలకారణమును. నీ యొక్క ప్రమేయం లేకున్నను ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు, నశిస్తారు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిని పొందుము, శత్రువులను జయించుము మరియు సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము. ఈ యోధులు ఇంతకు పూర్వమే నాచే సంహరింపబడి ఉన్నారు, కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇంకా ఇతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు, కాబట్టి వ్యాకుల పడకుండా వారిని అంతం చేయుము, కేవలం పోరాడుము. నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయం సాధిస్తావు. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య. సంజయుడు పలికెను. కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి శ్రీకృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ భయము ఆవరించి గద్గద స్వరముతో ఇలా పలికెను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. అర్జునుడు పలికెను, హే హృషీకేశ, ఇంద్రియములకు అధిపతి, సమస్త జగత్తు నిన్ను కీర్తించుచు ఆనందహర్షములతో ఉన్నది మరియు నీ పట్ల ప్రేమతో నిండిపోయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోవుతున్నారు మరియు ఎంతో మంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు. కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, మూల సృష్టికర్త్యైన బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు? ఓ అనంతుడా, ఓ దేవతల ప్రభు, ఓ జగత్తుకి ఆశ్రయమైన వాడా, నీవు వ్యక్త అవ్యక్తములకు అతీతమైన అక్షరుడవు. త్వమాదిదేవః పురుషః పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానం. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆది దేవుడవు. నీవే విశ్వమంతటికీ ఉన్న ఒకే ఒక్క ఆధారము, ఆశ్రయము. నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు. నీవే పరంధామము. ఓ అనంతరూప, నీవే సమస్త జగత్యందు వ్యాపించి ఉన్నవాడవు. వాయుర్యమో గనిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. నమో నమస్తే ఉస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోऽపి నమో నమస్తే. నీవే వాయుదేవుడవు, యమధర్మరాజువు, అగ్ని దేవుడవు, వరుణ దేవుడవు మరియు చంద్రుడవు. నీవే సృష్టికర్త బ్రహ్మవు మరియు సర్వభూతముల
పితామహుడవు, నీకు నేను వేలసార్లు నమస్కరిస్తున్నాను, మరల నమస్కరిస్తున్నాను. నమః పురస్తాదధ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతో ఉసి సర్వః. అనంతమైన శక్తి సామర్థ్యములు కల ప్రభు, నీకు ఎదురుగా ఉండి మరియు వెనుక నుండి కూడా నమస్కరిస్తున్నాను. నిజానికి అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీవు అనంతమైన సామర్థ్యము, పరాక్రమము కలిగిన వాడివై అన్నింటా వ్యాపించి ఉన్నావు. అందుకే సమస్తము నీ స్వరూపమే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చావహాసార్ధమసత్కృతో ఉసి విహారశయ్యాసన భోజనేషు ఏకో ఉథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. డ్యాష్ కామా 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 కామా. నీవు నా సఖుడవు, మిత్రుడవు అనుకుంటూ అతి చనువుతో నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ నా ప్రియ మిత్రమా అని పిలిచాను. నీ మహత్వము తెలియక నిర్లక్ష్యముగా అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుకుంటున్నప్పుడు కాని, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కాని, కూర్చున్నప్పుడు కాని, భోజనం చేస్తున్నప్పుడు కాని, ఏకాంతముగా ఉన్నప్పుడు కాని లేదా ఇతరుల సమక్షంలో కాని, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే వాటన్నిటికీ నేను క్షమాపణలను వేడుకుంటున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమో ఉస్త్యభ్యధికః కుతో ఉన్యో లోకత్రయే ఉప్యప్రతిమ ప్రభావ. నీవే సమస్త విశ్వమునకు, చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్రేష్టమైన ఆరాధ్య యోగ్యుడవు మరియు సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గురుడవు. ఓ అసమానమైన శక్తి కలిగినవాడా, ముల్లోకాలలో నీకు సమానులే లేనప్పుడు నిన్ను మించిన వారు మాత్రం ఎవరుంటారు? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీసమీడ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢం. అందుకే ఓ ప్రభు, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ నీ కృప వేడుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకుని సహించినట్టుగా, ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్టుగా, మరియు ప్రేమించిన వారిని ప్రేమికులు మన్నించినట్టుగా దయచేసి నా అపరాధములను మన్నింపుము. అదృష్టపూర్వం హృషితో ఉస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇంతకు మునుపెన్నడూ చూడని నీ యొక్క విశ్వరూపమును చూసిన పిదప నేను పరమానందమును అనుభవిస్తున్నాను. అయినా సరే నా మనస్సు భయముతో వణుకుచున్నది. దయచేసి నాపై కృప చేయుము మరియు తిరిగి మరల నీ యొక్క ప్రసన్నమైన స్వరూపమును చూపుము. ఓ దేవదేవా, ఓ జగత్తుకు ఆశ్రయమును ఇచ్చేవాడా, కిరీటినం గదినం చక్రహస్తమిచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ 1000 చేతులు కలవాడా, నీవే మూర్తి భవించిన జగత్తు అయిన కిరీటము ధరించి చక్రమును గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములో నిన్ను చూడగోరుతున్నాను. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడు పలికెను, అర్జునా, నీ చేత ప్రసన్నుడనై నా యోగమాయా శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన, అనంతమైన మరియు సనాతనమైన మూల విశ్వరూపమును నేను నీకు చూపించితిని. నీకంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు. న వేదైర్నాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః సఖ్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర.
వేదముల అధ్యయనం వలన కాని, యజ్ఞయాగాదులు చేయటం వలన కాని, తపస్సులు దానాల వలన కాని, తీవ్ర నియమ నిష్ఠలను ఆచరించటం వలన కాని ఏ మానవుడు కూడా నీవు చూసిన దాన్ని ఇప్పటివరకు చూడలేదు. ఓ కురు యోధ శ్రేష్ఠుడా, మాతే వ్యథా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితముగా ప్రసన్న చిత్తముతో మరొకసారి నా యొక్క స్వరూపమును చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. సంజయుడు ఇలా పలికెను. ఈ విధముగా పలికిన పిదప దయాళువైన వసుదేవుని తనయుడు తన యొక్క చతుర్భుజ సాకార రూపమును మరల చూపించెను. తదుపరి సౌమ్యమైన 2 భుజముల రూపమును స్వీకరించి భీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపచేసెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ శ్రీకృష్ణ, నీ యొక్క సౌమ్యమైన 2 చేతుల మనుష్య రూపము చూసి నా ప్రశాంతతను మళ్లీ పొందాను మరియు నా మనస్సు సహజ స్థితికి వచ్చినది. శ్రీభగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్జయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా డ్యాష్ కామా 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 కామా. శ్రీ భగవానుడు పలికెను, నీవు చూసే నా ఈ యొక్క రూపము దర్శనం పొందటం ఎంతో దుర్లభమైనది. దేవతలు కూడా దీనిని చూడాలని ఆకాంక్షిస్తుంటారు. వేదాధ్యయనము వలన కాని, తపస్సుల వలన కాని, దానధర్మాల వలన కాని, లేదా యజ్ఞముల వలన కాని నీవు ఇందాక చూసినట్టుగా కనిపించను. భక్త్యా త్వనన్యయా సఖ్య అహమేవం విధో ఉరజున అజ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓ అర్జున, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్న నన్నుగా యథార్థముగా తెలుసుకోబడుతాను. ఓ పరంతప, అందువలన నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో, నా పైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధభావము లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ 11 అధ్యాయః. విశ్వరూపదర్శన యోగం పూర్తి.